ఇంకొక చిన్న డౌట్, ట్రాన్స్ ఉమెన్స్కి పీరియడ్స్ వస్తాయా? పీరియడ్స్ రావు, కొంతమందికి వస్తాయి. లైక్ ఇంటర్సెక్స్ పీపుల్స్ అందరికీ కూడా వాళ్ళకి యూట్రస్ ఉంటుంది బాడీలో, కాబట్టి కొంతమంది తీయించేసుకుంటారు, కొంతమంది తీయించుకోరు, డ్యూ టు బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ సైక్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. బట్ దే బ్లీడ్, ఎవ్రీ ట్రాన్స్ విమెన్ విల్ బ్లీడ్ వెన్ దే డోంట్ నో వెన్ దే బ్లీడ్, అంతే. కొంతమందికి నెలలో 2 సార్లు బ్లీడ్ అవ్వచ్చు డ్యూ టు ద ఇంటర్నల్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సర్జరీ ఇప్పుడు డిఫరెంట్, ఆ సర్జరీకి సంబంధించిన కాంప్లికేషన్స్లో బ్లీడింగ్ అనేది ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు అప్పుడప్పుడు బ్లీడ్ అయినప్పుడు ఈ టాబ్లెట్లు వేసుకోవాలి, వేసుకోవాలి చెప్తారు. వీ యూస్ టు బ్లీడ్ లాట్ ఆఫ్ టైమ్స్, బట్ ఇట్స్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ పీరియడ్. బట్ సమ్ మే గెట్ పీరియడ్స్ ఆల్సో. ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ అండ్ మన ఆ బర్త్ అప్పుడు మనకున్న ఇంటెస్టైన్స్ని బట్టి, మనకున్న బాడీలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని బట్టి బ్లీడ్ అవుతారు. అండ్ పీరియడ్స్ కూడా అవుతారు, నాన్ బ్లీడ్ కూడా అవుతారు. పీరియడ్స్ పెయిన్ ఎలా ఉంటుందో బ్లీడ్ పెయిన్ కూడా అలాగే ఉంటుంది కదా. అబ్డామిన్లోనే పెయిన్ వస్తుంది ఎవరికైనా బ్లీడ్ అయినప్పుడు, బికాజ్ అక్కడే మనకి ఉన్న పార్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే బ్లీడ్ వస్తుంది, అక్కడ నుంచి పెయిన్ వస్తుంది. పెయిన్ మాత్రం కంపేర్ చేసుకుంటే ఒకటేలాగా ఉంటుంది, బ్లీడింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. అంతే. మీకు ముందే తెలుసా అంటే ఆపరేషన్కి బిఫోర్ ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి? తెలీదు, నాకైతే తెలీదు. చేయించుకునే ముందు వరకు, చేయించుకున్న తర్వాతే తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తాం అంటే చేయించుకోవాలి ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి చేయించుకున్నాం. ఇప్పుడు ఎవరికైనా కాంప్లికేషన్స్, కొన్ని సర్జరీస్, కొంతమంది బాడీకి అసలు కాంప్లికేషన్స్ రావు, ఏంది నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంత బాగున్నావు, నీకు అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదేంటి అని అనుకుంటుంటాం. కొంతమంది ఏంది నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, కూసుటే లేవవు, లేస్తే కూసోవు, ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ వస్తానే ఉంటాయి కామన్గా. చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ అయితే. అవునండి, చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరీ. ఈ సర్జరీ కోసమే చాలా కష్టపడతాం, పగలు రాత్రి లేకుండా కష్టపడతాం ఈ సర్జరీ డబ్బుల కోసం. డబ్బులు ఎవరిస్తారు? డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, ఎవరు. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉంటే ఎవరైనా 10 రూపాయలు సపోర్ట్ చేస్తారు కానీ కంప్లీట్గా డబ్బులు సపోర్ట్ చేయరు. ఒకప్పుడు కమ్యూనిటీలో నా టైంలో ఎలా ఉండేదంటే, నేను చేపిస్తాను నాన్న నీకు, నువ్వు మెల్లిగా కొన్ని సంపాదించి నాకు ఇవ్వు అని తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కోసం అది తగ్గింది, ఎందుకంటే స్వార్థం పెరిగింది కాబట్టి, డబ్బు విషయంలో చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి. బట్ నాకు మాత్రం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను కష్టపడి సంపాదించుకున్నాను. కానీ మనం కష్టపడిన డబ్బులతో మనం సర్జరీ చేయించుకుంటేనే బాగుంటాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్. చాలా మంది ఆడవాళ్ళు మేము ఈక్వలే, వాళ్ళతో సమానంగా మమ్మల్ని చూడండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా ఎలా ఈక్వల్ గా సమానం అయితే మనం విమెన్ అనుకోవాలి కదా, ట్రాన్స్ విమెన్ అని ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు అందరిలాగే మనము పుట్టాము, మనం మనుషులము. వీఆర్ ఆల్సో హ్యూమన్స్ ఇన్ ద సొసైటీ. ఐ రెస్పెక్ట్ మీ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఎవర్ ద మెన్ విమెన్, ఇట్ డజంట్ మ్యాటర్స్ మీ. హ్యూమన్గా ఒక మనిషిగా నన్ను గుర్తించండి చాలు. ఆడవాళ్ళలాగే గుర్తించండి అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్స్. బట్ ఐ సే ఐఎమ్ ఏ ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మహిళను. నన్ను మహిళ అంటే ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? నన్ను బయాలజికల్గా డాక్టర్స్ ఎలా తీసుకుంటారు? సొసైటీలో చాలా రకాల విలువలు ఉంటాయి, అన్నిటికీ మనం మ్యాచ్ అవ్వం. ట్రాన్స్ విమెన్ గానే మ్యాచ్ అవుతాం. విమెన్ గా బతకాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమంటారు? కన్సీవ్ ఎందుకు అవ్వలేదు అని అడుగుతారు. ఎందుకు అవ్వలేదంటే నేను ట్రాన్స్ విమెన్ అని అప్పుడు చెప్పాల్సి వచ్చింది. అవునా? చిన్న లాజిక్గా తీసుకుంటే, మనం అందంగా ఉన్నాము, నేను ఆడపిల్ల కంటే అందంగా ఉన్నాను, నాకేం తక్కువ అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఆడవాళ్ళు మనం సమానం అనుకోవటంలో తప్పు నేను అనుకుంటాను. సో ఐఎమ్ ఏ ట్రాన్స్ విమెన్, నేను ఒక హిజ్రాని. నా అస్తిత్వాన్ని నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు, నా కమ్యూనిటీని నేను కాపాడుకోవాలనుకున్నప్పుడు, నా కమ్యూనిటీ ఇంకా మంచి పొజిషన్లో ఉండడం కోసం నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు, నేను ఖచ్చితంగా ఒక హిజ్రానే. మా సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటినీ పాటిస్తున్నాను కాబట్టి నేను ఏ రోజు ఆడపిల్లను కాదు. అద్దం ముందు నేను ఆడపిల్లనే, కానీ సొసైటీకి మాత్రం నేను ఎప్పుడు ఒక హిజ్రానే. సో దిస్ ఈస్ ద కల్చర్. కల్చర్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి. కల్చర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకోవాలి. ఆ కల్చరే లేకపోతే ఉనికే లేదు, మా అస్తిత్వం అనేదే లేకుండా పోతుంది. కాబట్టి ఆడపిల్లల కంటే మనం హిజ్రాగా గుర్తించుకోవటం వల్ల మన అస్తిత్వాన్ని మనం కాపాడుకుంటాం. ఎవరో కాపాడగాల్సిన అవసరం లేదు. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మనం హిజ్రాలమే, మనం ఆడవాళ్ళం కాదు. నిజంగా చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. నిజంగా చాలా మాకున్న డౌట్స్ అన్ని, నాకే కాదు చాలా మందికి ఉన్నాయి. ట్రాన్స్ ఉమెన్స్ అనగానే డౌట్స్ అవన్నీ కూడా మీ మాటల ద్వారా అసలు ఇంకెటువంటి డౌట్ లేదు, అన్ని క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.